హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఒక సినిమా యాక్టర్ సీఎం రేంజ్కి ఎదిగినటువంటి వ్యక్తుల్లో కేవలం భారతదేశ చరిత్రలో ఇద్దరు ఉన్నారని అయితే మనం చెప్పుకోవాలండి. అది ఎవరు ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే మన అందరికీ తెలిసిందే, తెలుగువారి ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అయితే ఆ రోజులో 82లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా అప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఆయన పడుతున్న బాధను చూసి పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే మనం తమిళనాడులో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు కూడా ఉంటాయి. తమిళనాడు రాజకీయం వేరు, మిగతా రాష్ట్రాల రాజకీయాలు వేరుగా ఉంటాయి కాబట్టి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కేవలం 22 నెలల్లో ఒక పార్టీ పెట్టి ఒక హీరోగా ఉంటూ, పైగా అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా ఉంటుంది. ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే లీడింగ్లో ఉంది, ఏకచక్రాధిపత్యం వహిస్తున్నటువంటి రోజులు అవి. సో ఇప్పుడున్నటువంటి రోజుల్లో డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ అలాగే బీజేపీ బలపడుతుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఉంది. ఇవన్నీ అట్లా కూటమిగా ఏర్పడుతున్నాయి. ఇదివరకు అటువంటి కూటములు గట్ట ఏమీ లేవు. అటువంటి టైంలో ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. సో ఇప్పుడు ఇన్ని కూటములు ఉన్నప్పటికీ కూడా తలపతి విజయ్ ఆయన నెగ్గుకు రావడం, ఆయన వచ్చినటువంటి తీరుని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా గ్రేట్ అనే చెప్పాలి విజయ్కి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయన విజయ రహస్యం ఏంటి అని మనం మాట్లాడుకుంటే చాలా ఇబ్బందులు అయితే విజయ్ని పెట్టడం జరిగింది. స్టార్టింగ్ సభలు పెట్టుకుంటున్నప్పుడు కానీ అక్కడ ఎవరో 40 మంది చనిపోయినప్పుడు దానికి కారణం విజయే అని చెప్పేసి దాన్ని ప్రొజెక్ట్ చేయడం, వేరే చోట ఎక్కడైనా సభలు పెట్టుకోవాలంటే, బహిరంగ సభలు పెట్టుకోవాలంటే పర్మిషన్స్ ఇవ్వకపోవడం, కేవలం సీసీ కెమెరాలతో మాత్రమే షూట్ చేసుకునేటట్టుగా దాన్ని పర్మిషన్స్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా ఎటువంటి హింసలు పెట్టకూడదు. ఎందుకంటే విజయ్ అనే వ్యక్తి మనకు తెలుసు, తమిళనాడులో రజనీకాంత్ గారి తర్వాత అంత రేంజ్ అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో, పైగా సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఆయనకి. మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఒక పిచ్చెక్కేటటువంటి ఫ్యాన్స్, ఒక హార్డ్ కోర్ ఫ్యానిజము. మనకి ఎంత మెగాస్టార్ ఉన్నప్పటికీ, బాలకృష్ణ గారు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఉండేటటువంటి ఫ్యాన్స్ వాళ్ళు ముందు వెనక ఏమీ చూడరు. హీరో ఏం చెప్పాడా, వాళ్ళ అభిమాన నటుడు ఏం చెప్పాడా, దాన్ని బ్లైండ్గా వెళ్ళిపోతారు. అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే విజయ్కి ఉండడం జరిగింది. అదే కాకుండా ఆయన చేసినటువంటి సినిమాల ప్రకారంగా చూస్తే కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయనకి ప్రత్యేకంగా ఉన్నారు. సో ఇవన్నీ రాజకీయాలకు ఉపయోగపడతాయి అని అంటే, ఎక్కడో ఒక చోట విజయ్ని ఇష్టపడేవాళ్ళు, విజయ్ని చూద్దాం అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఈ రకంగా చూస్తే విజయ్కి అవన్నీ ప్లస్ పాయింట్స్ అయితే, ఆయన ఇబ్బంది పెట్టిన తీరైతే చాలా ఘోరంగా అని చెప్పాలి. కేసులు పెట్టారు, సినిమా రిలీజ్ అవ్వనివ్వలేదు, కోర్టులకు వెళ్ళారు. ఇంకా ఎన్ని ప్రయత్నాలు అయితే చేయొచ్చో విజయ్ని ప్రచారంలో ఆప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఇక్కడ విజయ్ రహస్యం ఏంటి అని అంటే, మనకి విజయ్ ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ తగ్గించలేదు. ఎక్కడికక్కడ ప్రతి సభలోనూ, ప్రతి బహిరంగ సభల్లో కానీ, మీటింగుల్లో కానీ, రోడ్ షోల్లో కానీ ఎక్కడ కూడా ఆయన కన్సిస్టెన్సీని కానీ ఆయన డీవేట్ అయితే అవ్వలేదని చెప్పాలి. ఆయన ఏదైతే అనుకున్నాడో దాన్ని పక్కాగా చేసుకుంటానే వెళ్ళిపోయాడు తప్ప పర్మిషన్స్ తీసుకున్నావు సో ఆయన కష్టాలు అయితే పడ్డాడు. సో ఆయన అనుకున్నది పక్కా ప్రణాళిక ఏదైతే ఆయన ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వచ్చాడో దాన్ని చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఎక్కడ కూడా కుంగిపోలేదు, ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనేది అయితే అతనిలో కనిపించలేదు. అదే కసితోటే ఉన్నాడు. మనం ఎక్కడైనా స్లో అయితే ఆ స్లోనెస్ చాలా చాలా విపరీతమైన వీటికి దారితీస్తుందని అర్థం చేసుకున్నాడు. మనం చాలామంది తమిళనాడులో కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, విజయకాంత్ గారు పెట్టారు, శరత్ కుమార్ గారు పెట్టారు, రజనీకాంత్ గారు పెట్టాలని ఒక సర్వే చేసుకుని ఆయన ఎందుకులే అని చెప్పి డ్రాప్ అయిపోవడం జరిగింది. హెల్త్ విషయాలు అవనివ్వండి, వేరే అవనివ్వండి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక లిమిటెడ్ సైజ్ ఆఫ్ పార్టీని మాత్రమే క్రియేట్ చేయగలిగారు. ఒక లిమిటెడ్ సీట్స్నో లేకపోతే ఒక లిమిటెడ్గానే ఉన్నారు పొలిటికల్గా. ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వాళ్ళు రావడం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, విజయ్ వచ్చినటువంటి పరిస్థితి, ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లను పోటీ చేయడం, కొత్త వారికి ఇవ్వడం, ఈవెన్ వాళ్ళ డ్రైవర్కి సీట్ ఇవ్వడం, ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేశారు. ఆయన ప్రయోగాలు చేసి కూడా ఆయన స్ట్రాటజీని ఎక్కడ బయటకు వెళ్ళలేదు. ఆయన అనుకున్నది ఎక్కడ డివేట్ అయితే అవడం జరగలేదు. సో ఇవన్నీ కూడా విజయ్కి ఒక రహస్యం కింద మనం ఆయన ఒక కృషికి ఫలితమనే చెప్పాలి. పైగా కులముద్ర వేయాలనుకున్నారు, క్రిస్టియానిటీ అన్నారు, లేకపోతే విజయ్ని తమిళ ద్రోహి అన్నారు. ఎందుకంటే మన ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించేలా అయితే మిగతా డిఎంకే ఏఎన్ఐడిఎంకే ఉంటుంది.
అక్కడ జాతి కులం ఇవన్నిటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ పార్టీలు. కాకపోతే విజయ్ సభల్లో మనం చూసినప్పుడు ఎక్కడ కూడా మనం తమిళనాడు వాళ్ళం కానీ ద్రవిడులం కానీ ఇటువంటిది ఎక్కడ ఫీలింగ్ కలిగించలేదు. పైగా ఆయన ప్రసంగాలు మనం చూసినప్పుడు ఎక్కడ కానీ స్టాలిన్ సార్ అన్నాడు, స్టాలిన్ అంకుల్ అని ఎక్కడ కూడా వాళ్ళని ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు. పాలసీ పరంగా కానీ ఏదైనా మాట్లాడాడు అక్కడక్కడ. కాకపోతే తను ఏం చేయాలనుకుంటున్నాడు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే తమిళనాడుకి మనం బాగా చేయొచ్చు అని ఇటువంటి చాలా నీట్ అండ్ క్లీన్ స్పీచ్లతోటి ఆయనంతా సాగింది. సో ఆబ్వియస్గా సినిమా హీరో కాబట్టి ఆ స్పీచ్లకు వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు. సో ఇదే జరిగింది. ఎక్కడ కూడా తమిళనాడు ఓటర్స్ సర్వేలు రివర్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ ఆఫ్ ద పర్సన్స్ అయితే వాళ్ళు సర్వేల్లో వాళ్ళు పాల్గొన్నారని అయితే తెలుస్తుంది. అందరూ అయితే చెప్పలేదు. ఏదైతే డిఎంకేకి ఫేవర్గా ప్రస్తుతానికి గవర్నమెంట్ కొన్న వాళ్ళ మాత్రమే వాళ్ళు నోరిప్పినట్టు అయితే తెలుస్తుంది. సో సర్వేలు కూడా అందుకనే అలాగా ఎగ్జిట్ పోల్స్ కూడా అలా రావడానికి కారణం. ఎందుకంటే అధికార పార్టీ గురించి చెప్తే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరైనా సర్వే బయట రివీల్ చేసినప్పటికీ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి సో వాళ్ళు మాత్రమే నోరిప్పినట్టయితే ఇప్పుడు తెలుస్తుంది ఆఫ్టర్ ద పోస్ట్ పోల్ రిజల్ట్స్ తర్వాత. మిగతా వాళ్ళందరూ కూడా వన్స్ ఎలక్షన్స్ అయిపోయి బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు నిక్షిప్తం అయిపోయిన తర్వాత అక్కడక్కడ మనకి చెప్పడం జరిగింది, మేము విజయ్ కేసాం అని. ఇప్పుడైతే అవి బయటికి రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా విజయ్ ఎక్కడ తన ఏం చేయాలనుకున్నాడో, ఏం అవ్వాలనుకున్నాడో దాన్ని ఎక్కడ కూడా కిందకి జరగలేదని. సో మనం ఏదో ఒక విజయం సాధించేశాడు విజయ్ భలే అని అనుకుంటే అది మాత్రం కాదండి. సో ఇక్కడ మెజారిటీస్ కూడా చాలా మేజర్ రోల్ చేస్తాయని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకు వస్తున్నటువంటి మెజారిటీస్ మామూలు మెజారిటీస్ కాదండి. ఏదో ఒక ఫస్ట్ టైం 2 పార్టీలను విడగొట్టిన ఓట్ షేర్ ఉన్నప్పటికీ, సీట్లు రాకపోయినప్పటికీ నెగ్గిన ప్రతి చోట కూడా అద్భుతమైనటువంటి మెజారిటీస్ ఆయన ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారంగా నేను చెప్తున్నాను మీకు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారంగా అయితే ఇప్పటివరకు 32 అయితే నెగ్గడం జరిగింది. అవుట్ ఆఫ్ 108 వరకు ఆయన చూపిస్తుంది. లీడింగ్లో ఇంకా 76 ఉన్నారు. 76 మంది లీడింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా 26 రౌండ్లకి దగ్గర ఇంకొక 2-3 రౌండ్స్ మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ కూడా 27,000, 55,000, 60,000, కొన్ని చోట్ల 56,000, 55,000, 40,000, 20,000, 9,000, 10,000 ఇలాగ ఎక్కడో కానీ 300, 700 కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ ఉన్నాయి. అవి కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా ఫైనల్ రౌండ్స్కి వచ్చేసరికి. సో లీస్ట్ మార్జిన్లో అయినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. మార్జిన్స్ కూడా విపరీతమైన మార్జిన్స్ రావడం జరిగింది. సో ఇదంతా కూడా తమిళ్లు ఎక్కడైతే విజయ్కి ఓటేశారో వాళ్ళంతా కూడా ఆ ప్రాంతాల్లో వన్ సైడెడ్గా వేశారని అయితే చెప్పచ్చు. స్టాలిన్ లాంటి వ్యక్తి ఓడిపోవడమే పెద్ద ఆశ్చర్యకరమైన వ్యక్తి. ప్లస్ విజయ్ 2 చోట్ల నగ్గారు. ఆయన 2 చోట్ల కూడా ఆయన విజయ్ దుందుబి మోగించారు. బ్యాడ్ లక్ ఏంటంటే అంత ఇదిగా ఉన్నటువంటి పార్టీ నగ్గుతుంది, అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి వ్యక్తి, సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఓటమి పాలవడం అనేది చాలా ఘోరమైన విషయం. అంటే పరిపాలన ఎలా ఉంది, పలానా వ్యక్తి మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది అయితే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ని ఏదో చూసి మనం చెప్పచ్చు. ఇదండి విజయ్ రహస్యం. ఏమేం చేశాడు విజయ్, ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని రకాలుగా విజయ్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా తగ్గలేదు. ఆయన కన్సిస్టెన్సీని ఆయన కోల్పోలేదు. ఎలా అయితే రాజకీయాల్లోకి రావాలనుకున్నాడో, ఎలా అయితే ప్రచారం చేయాలనుకున్నాడో, ఎలా అయితే ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాడో అలాగే వెళ్ళడం జరిగింది తప్ప ఎక్కడా కూడా దేనికి కూడా ఆయన వెనకడుగైతే వేయలేదనే చెప్పాలి. దూసుకుంటూనే వెళ్ళాడు సౌమ్యంగా, డీసెంట్గా, ఎవరిని వ్యతిరేకించకుండా, ఎవరిని వ్యక్తిగత దోషణలు చేయకుండా చాలా నీట్ అండ్ క్లీన్ పాలిటిక్స్ అయితే ఇప్పటి వరకు ప్రచారంలో అయితే చేశాడని అయితే విజయాన్ని అనుకోవచ్చు మనం. సో అదే ఆయన యొక్క విజయానికి రహస్యం అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో విజయ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? విజయ్ పరిపాలన ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? సో ఈ కష్టం అంతా విజయ్ ఒక్కడికే ఇవ్వాలా, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీయా అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది విజయ్ రహస్యానికి సంబంధించినటువంటి వీడియో. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.